మీరు అలైనర్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ అలైనర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం అలైనర్ ట్రీట్మెంట్ కానీ బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. మనం అలైనర్ ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది కేవలం లుక్స్ కోసం మాత్రమే కాదు, ప్రాపర్ ఫంక్షన్ కోసం కూడా. ప్రాపర్ ఫంక్షన్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే మనకి అప్పర్ టీత్, లోవర్ టీత్ అనేది ప్రాపర్ రిలేషన్లో ఉన్నప్పుడే. ప్రాపర్ ఫంక్షన్ లేకపోతే స్టెబిలిటీ ఉండదన్నమాట. మనకి ప్రాపర్ ఫంక్షన్ ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అప్పర్ టీత్, లోవర్ టీత్ ప్రాపర్ రిలేషన్లో ఉండాలి. ప్రాపర్ రిలేషన్లో అంటే మనకి అప్పర్ ఫ్రంట్ టీత్ అనేవి లోవర్ ఫ్రంట్ టీత్కి 2 mm వర్టికల్గా ఓవర్లాప్ అవ్వాలి అండ్ 2 mm హారిజంటల్గా ముందుకు ఉండాలి. అదే బ్యాక్ టీత్ అయితే మనకి ఏంటంటే కస్ప్ టు ఫోజర్ రిలేషన్ ఆర్ కస్ప్ టు ఎంబ్రేషర్ రిలేషన్ అనేది ఉన్నప్పుడే మనకి ప్రాపర్ ఫంక్షన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. ప్రాపర్ ఫంక్షన్ ఉంటేనే స్టెబిలిటీ ప్రాపర్గా ఉండి మనకి ట్రీట్మెంట్ అనేది లాంగ్ రన్లో మనకి స్టెబిలిటీ ఉంటుంది. లేదంటే ప్రాపర్ ఫంక్షన్ లేకపోతే మనకి వెంటనే ట్రీట్మెంట్ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీ ట్రీట్మెంట్ చేసుకునే డాక్టర్ని ప్రాపర్ ఫంక్షన్ అండ్ స్టెబిలిటీ కోసం అడిగి అలైనర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మీకు తక్కువ సెట్స్ ఆఫ్ అలైనర్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది అంటే ఈ విషయాలు మాత్రం మీ డాక్టర్ని అడగడం మర్చిపోవద్దు.